వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విధ్వంసం పేరుతో ఫ్లెక్సీలు పెడితే జగన్ జైలుకే హైకోర్టు క్లియర్ కట్ ఇండికేషన్ అని చెప్పేసి మనం టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు హైకోర్టు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థ బతికుంది అనే నమ్మకాన్ని కలిగించింది ఒకే ఒక్క కామెంట్తో. ఏంటంటే ఈరోజు దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం ప్రీఫేజ్లో మనం చూసుకోవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని అడ్డదిడ్డంగా నడిపించి అడ్డగోలుగా సోషల్ మీడియా సైకోన్లను ప్యాంపర్ చేస్తూ వచ్చిన సజ్జల భార్గవ్ రెడ్డి ఆయన కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. ఆయనకు లుకౌట్ నోటీస్ ఇవ్వడం కానీ, ఆయన అరెస్ట్ చేయబోతున్నారనే అంశాలు కానీ, వీటన్నిటి మీద ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేశారు ఆయన. సో ఈ క్రమంలోనే సుదీర్ఘంగా దాని మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి ఆ కేసు ప్రొసీడింగ్స్కి సంబంధించి. ఈ క్రమంలో హైకోర్టు కొన్ని కీలక కామెంట్స్ చేసింది. ఏం కామెంట్స్ చేసింది? జగన్మోహన్ రెడ్డి అండ్ టీంని ఉద్దేశించి విధ్వంసం అనే ఫ్లెక్సీలు పెడతారా మీరు? విధ్వంసం అంటే ఎవరిని విధ్వంసం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రాన్ని చేయాలనుకుంటున్నారా, లేకపోతే ప్రజలను చేయాలనుకుంటున్నారా? ఎవరిని విధ్వంసం చేయాలనుకుంటా ఉన్నారు? ఇలాంటి ఫ్లెక్సీల్ని మేము సహించబోము. మీరు ప్రకృతి విరుద్ధంగా వెళ్తూ ఉంటే మేము దాన్ని ఒప్పుకోం. ఎవరికైనా సరే ఈ విషయంలో శిక్ష పడాల్సిందే అని చెప్పి హైకోర్టు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అంతేకాదు ఇక్కడ ఇంకా కొన్ని కీలక కామెంట్స్ కూడా. ఇంత జరుగుతూ ఉంటాయి రాష్ట్రంలో, రప్పా రప్పా అనే డైలాగులు పెడతా ఉంటాయి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టి మళ్ళీ అందరూ ఎండార్స్ చేస్తూ ఉంటే మీరందరూ ఎందుకు కామ్గా ఉన్నారు? పోలీసులు చేతగాంతనం కాదా ఇది? పోలీసుల అలసత్వాన్ని చూసుకునే కదా ఈ స్థాయిలో రెచ్చిపోతూ ఉంది అని చెప్పేసి ఈరోజు లెఫ్ట్ అండ్ రైట్ హైకోర్టు మాట్లాడారు. వాయి తీసే ప్రయత్నం చేశారు అందరినీ కూడా, అటు అధికార ఇటు ప్రతిపక్షాన్ని. ఇది కేవలం వైఎస్ఆర్సీపీకే వార్నింగ్ అనుకోను నేను. నిజంగా పోలీసులు కాంకరెంట్గా అధికార యంత్రాంగం ఒక చర్య తీసుకుంటే రెండోసారి ఇలాంటి వాటికి ఇలాంటి ఇష్యూస్ తెర మీద తీసుకురావడానికి అవకాశం ఉండదు కదా. కానీ పదే 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 గత 2 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి జగన్ అనే భయంలోంచి తేరుకోలేకపోతా ఉన్నారు. ఆయన పని ఎలాగో అయిపోయింది, 11 సీట్లకు పరిమితం అయ్యారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒకటి కదా ఆలోచించాల్సింది, పదే 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 ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా, పదే పదే ఇలాంటి ఫ్లెక్సీలు పెడటం ద్వారా, ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను వీళ్ళు వెనక్కి పంపిస్తున్నట్టు కాదా? పెట్టుబడిదారులు ఎందుకు పెట్టాలి రాష్ట్రంలో? ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, రాష్ట్రం ఏపీలో నేను పెట్టుబడి పెట్టాలనుకుంటాను. వీళ్ళు ఇలాగే విధ్వంసమని ఫ్లెక్సీలు పెడతావు, రప్ప డైలాగులతో నరుగుతామని ఫ్లెక్సీలు ఎక్కడన్నా వెళ్తా ఉంటే విజయవాడలో చూస్తే నేను ఎందుకు ఏపీకి వెళ్ళాలనుకుంటాను? నేను ఎందుకు అమరావతికి వెళ్ళాలనుకుంటాను? వెళ్ళను కదా. సో ఎవరికైనా హ్యూమన్ సైకాలజీ ఇలాగే ఉంటుంది. మరి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుంటా ఉంది? ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు స్పందిస్తూ ఉన్నారు. అది కూడా సోషల్ మీడియా హైలైట్ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు స్పందిస్తూ ఉన్నారు, యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. మరి అంత సీరియస్గా అంత కాంకరెంట్గా ఎందుకు ప్రభుత్వం వ్యవహరించలేకపోతుంది అనేది కదా ఇక్కడ అసలు క్వశ్చన్. ఈరోజు హైకోర్టు చేసిన హెచ్చరికలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ కానీ నేను అనుకోవట్లేదు, అటు ప్రభుత్వానికి కూడా. అందుకే వాళ్ళు పోలీసులను కూడా కార్నర్ చేయడం జరిగింది. పోలీసులు అంటే అధికార యంత్రాంగమే, ప్రభుత్వం కూడా చూసుకోవాలి ఇలాంటి వాటి మీద. ఇక్కడ మనం చూస్తే ఒక్క ఇష్యూతో ఆగారా జగన్మోహన్ రెడ్డి? ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని ఇష్యూస్ వచ్చినాయి? ఇలాంటి ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డికి యాక్చువల్గా జనం ఆ స్థాయిలో 11 సీట్లకు పరిమితం చేసింది అతని యాటిట్యూడ్ నచ్చకనే. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఈ విషయము. ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు టార్గెట్ చేయటమా, వైఫల్యాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పనితీరా, ఇవన్నీ కొంత పర్సెంట్ మాత్రమే జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి ప్రభుత్వం అన్న తర్వాత. కానీ జనాల్ని అంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటో తెలుసా? భయం. జగన్మోహన్ రెడ్డి ఆ భయాన్ని జనానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. మార్క్స్ కట్టినందుకు సుధాకర్ని చంపేయడం దగ్గర నుంచి, తన అక్కని ర్యాగింగ్ చేయదన్నందుకు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెడతాం వరకు, ఇలాంటివి మైండ్లో ఫిక్స్ అయిపోతారు జనాలు. అంటే ఇక దీనికి తోడు మనం చూసిన చాలా అంశాలు ఉన్నాయి. శవాలను డోర్ డెలివరీ చేయడం వరకు, రాష్ట్రాన్ని గాంజాకు డ్రగ్స్కి అడ్డాగా మార్చడం వరకు, ఇలాంటి చాలా అరాచకాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ఇంకొక అంశం ఏంటంటే, మనకు తాతలు తండ్రులు ఇచ్చి ఎంతో సెంటిమెంట్ అని మనం భావించే మన పొలాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం, మన పొలం మీద సరిహద్దు రాళ్ళు ఉంటే ఆ సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండడం, వాటి పేరు చెప్పి రాళ్ళను అటు ఇటు జరిపేసి ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా మేనేజ్ చేసే ప్రయత్నం చేయడం భూముల్ని. ఇప్పటికీ ఇంకా కరెక్షన్ చేయలేక ప్రభుత్వం చచ్చిపోతూనే ఉంది. ఇంకోవైపు చూస్తే అలాంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం మనకు సెంటిమెంట్ కదా. అది మన పాస్ పుస్తకాలు అంటే మనకు స్థిరాస్తి కదా, మన తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తి, సెంటిమెంట్ అది. అలాంటి వాటి పక్కింటోడు వచ్చి మన గట్టుకు కొంచెం జరిపితేనే రాయి మనం ఊరుకోం. అలాంటిది మనం వెళ్ళి మన పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే మనం ఎందుకు ఊరుకుంటాం? సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మన భూములతో సహా, మన ఇళ్లతో సహా లాగేస్తారు, మన ఇంట్లోకి వచ్చి మనల్ని కొడతారనే భయం క్రియేట్ అయింది. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో 24 ఎన్నికల్లో జగన్ వర్సెస్ జగన్ ఎలక్షన్ జరిగింది. జగన్ వర్సెస్ ప్రతిపక్షాలు కాదు జరిగింది. అందుకే 11 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. అంటే కూటమి వైపు నుంచి ఆ 3 పార్టీల తరపున ఎవరిని పెట్టినా కూడా గెలిచేవాళ్ళు. అప్పుడు అంత సీరియస్నెస్ ఉండింది రాష్ట్రంలో.
అలా అంత వ్యతిరేకత ఉండింది జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు ఆయన మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు. వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నారు, డే 1 నుంచి మనం చూస్తే రెంటపాళ్ళ దగ్గర నుంచి అదేవిధంగా బంగారుపాళ్యం దాకా, రెంటపాలలో తన పార్టీ కార్యకర్తని సెంగి తల మీదకి ఎలాగైతే కారెక్కించారో సేమ్ బంగారుపాళ్యంలో మామిడికాయల మీద కూడా అంతే మామిడికాయల మీదకి అంతే ట్రాక్టర్లు ఎక్కించి తొక్కించారు. అంటే ఇక్కడ తలకాయలకి అక్కడ మామిడికాయలకి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలియట్లేదు. రెంటపాళ్ళ పర్యటనలో ఏం పెట్టారు, రప్పా రప్పా డైలాగులు. అదే ఫస్ట్ అక్కడే పెడతాం. రప్పా రప్పా డైలాగులు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్లో దాన్ని ఎండార్స్ చేశారు. ఫ్లెక్సీలు పెడితే అవును గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికేసినట్టు టీడీపీ వాళ్ళు తల నరకాలని మా వాళ్ళు ముచ్చట పడతా ఉన్నారు అని చెప్పి దాన్ని ఎండార్స్ చేస్తూ మాట్లాడేది పెద్ద మనిషి. అదైపోయిన తర్వాత మీరు చూస్తే అక్కడి నుంచి ఈవీఎంస్ పగలు కొడితే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వెళ్తారు. అక్కడంతా రప్పారప్ప డైలాగులు పెడతారు. ఫ్లెక్సీలు కోర్టుల దగ్గర జైలు దగ్గర కూడా అంతే పెడతారు. ఆ తర్వాత పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వాళ్ళకి అంతే మద్దతుగా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కూడా ఇంతే ఫ్లెక్సీలు పెడతారు. రాష్ట్రం అంతా రప్పారప్ప డైలాగులు, రప్పారప్ప నరికేస్తాం అనే ఫ్లెక్సీలు, 2.0 జగన్మోహన్ రెడ్డి 2.0 అనే ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. వీడికి తోడు మళ్ళీ విధ్వంసం. మేము విధ్వంసం చూడడానికి రెడీగా ఉన్నామంట ఈ ఫ్లెక్సీలు పెడతారు. ఎవరు ఈ ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళంతా పాపం చిన్న చిన్న వాళ్ళు, ఇంట్రో డిగ్రీ చదువుకునే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు ఇచ్చే తాయిలాలకు 10 రూపాయలు 5 రూపాయలకి వచ్చి జగన్మోహన్ రెడ్డి వెంట తిరిగేవాళ్ళు ఆ పార్టీ పేరు చెప్పి. వీళ్ళకి చదువు సంజలు లేకుండా గాలి తిరుగుతూ ఉంటే వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటారు వీళ్ళు. మరి వీళ్ళు ఇట్లా దారుణాలు చేస్తూ ఉంటే ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజున మొత్తం రక్తాభిషేకాలు చేశారు పొట్టేలు తరలనరికి. సరే వాళ్ళందరినీ పోలీసులు ఏదో కొట్టి రోడ్డు మీద నడిపించారు, అది వేరే విషయం. మళ్ళీ వాళ్ళు మామూలే చేస్తారు, అంతే చేస్తారు. వాళ్ళకి ఏదో ఒక తల్లిదండ్రుల నుంచి వైపు నుంచి భయం లేకపోతే, సమాజం నుంచి భయం లేకపోతే ఇలాంటి చర్యలు జరుగుతాయి. ఒక ఆవిడ వచ్చి పాపం అనంతపురంలో వద్దన్నందుకు ఆవిడ కడుపు మీద తన్నారు, ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడకుండా ఆవిడని హాస్పిటల్ పాలు చేశారు. సో ఇలా రక్తాభిషేకాలు చేస్తాను. అంత చిన్న చిన్న పిల్లలే, కరెక్ట్గా వాళ్ళకి ఓటు హక్కు కూడా ఉండుండదు. అలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో పోలీసులు చర్యలు ఎప్పుడు తీసుకుంటున్నారు, అయిపోయినాక తీసుకున్నారు. ఆ ఫ్లెక్సీలు ముద్రిస్తే రప్పారప్ప డైలాగులు పెట్టి విధ్వంసం పేరు పెట్టి ఇవన్నీ ఫ్లెక్సీలు ముద్రిస్తే ఆ రోజు ఆ ఫ్లెక్సీలు ముద్రించిన షాపులను సీజ్ చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ ఓపెన్ చేశారు. సో ఈరోజు ఎక్కడైనా సరే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైనా ఒక విషయం జరిగితే వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టకుండా ఉన్నారా? ఒక్క ఫ్లెక్సీలు అయినా రప్పారప్ప అనే డైలాగ్ లేకుండా ఉందా? ఒక్క ఫ్లెక్సీలో అయినా సరే 2.0 అని లేకుండా ఉందా? ఒక్క ఫ్లెక్సీలో అయినా సరే విధ్వంసం సృష్టిస్తామని లేకుండా ఉందా? మొన్న పాపం మోషన్ రాజు కూతురు పెళ్లికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా అంతే పెట్టారు. ఆ రోజు హోలీ ఉందట్టుంది, మేము మా పార్టీ అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ ఆడాలి అని పెట్టారు. ఇక అంతతో ఆగారా? పాపం శబరిమల పక్కనే ఉన్న ఎక్కడో కేరళలో ఎంత పవిత్రమైన ప్లేస్ అది అయ్యప్ప స్వామి భక్తులకు. పమ్మ నుంచి శబరిమల వెళ్ళే దారిలో పైనేమో ఇరుముడు పెట్టుకుంటారు. వీళ్ళు భక్తులా లేకపోతే దున్నపోతులా? వీళ్ళేమో రప్ప డైలాగులు తీసేసి మొత్తం జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా పోయి నినాదాలు చేసుకుంటూ పక్కన భక్తులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. వీళ్ళ మీద కేసులు పెడితే సరిపోతుంది అసలు. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా పరుగు తీయటం అనమాట, ఏపీ పరుగు తీయటం. బాయకరావుపేట నుంచి వెళ్ళారు వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలామంది అయ్యప్ప భక్తుల రూపంలో. జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళినా రప్ప నరికేస్తాం, విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం, రక్తంతో హోలీ ఆడతాం, బర్త్డే అయితే రక్తాభిషేకాలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎండార్స్ చేయడం. సో ఎక్కడైనా సరే టీడీపీ నుంచి మహాపాపం జరిగింది తిరుమల లడ్డు వ్యవహారంలో, మహాపాపానికి శిక్ష పడాల్సిందే, దాంట్లో ఎక్కడ బూత్ లేదు, లేకపోతే హార్ష్గా ఉన్న డైలాగ్ లేదు. దానికే అంబటి రాంబాబు నానా యాగి చేసి జైలుకి వెళ్ళిన దాకా పరిణామాలు వెళ్ళాయి. మరి ఈ డైలాగులు ఈ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెడతా ఉంటే ఏం చేస్తున్నట్టు అధికార పార్టీ కానీ పోలీసులు కానీ? యాక్షన్ ఎప్పుడు ఫ్లెక్సీలు వీళ్ళు యాక్షన్ తీసుకుంటూ ఉంది, అది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. మరి అప్పుడు దాకా ఏం చేస్తున్నట్టు? అది ఈరోజు హైకోర్టు ప్రశ్నించింది. ఇది ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు? ఆ భయాన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివిటీ పెరుగుతుంది కదా, ఇలాంటి వాటితో మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలి అని. ఇక్కడే మీరు తప్పు చేస్తున్నారు. అలాంటి ఇష్యూస్ వల్ల ఆ రప్ప డైలాగులు, అలాంటి ఫ్లెక్సీలు, పొట్టేలు తర నరుగుతూ ఉన్న విజువల్స్ ఇవన్నీ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి కదా చూసే వాళ్ళకి. ఎప్పుడైనా సరే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనుకుంటాం కదా రాష్ట్రంలో, అటు పెట్టుబడులు పెడతానికి కానీ దేనికైనా కానీ. పద్దాకు ఇదే ఇష్యూలతో ఒక గొడవ, ఒక హింసాత్మక వాతావరణము, ఏదో ఒక రచ్చ రాష్ట్రంలో నడుస్తూ ఉంటే చూసే వాళ్ళకి, రాష్ట్రానికి వచ్చే వాళ్ళకి, పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ లొకేషన్ కానీ చూసే విధానం కానీ? ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్తో ఉంటే నెగిటివ్ మైండ్తో ఉన్నట్టే ఉంటుంది చూసే వాళ్ళకి కూడా. సో అటు పెట్టుబడిదారులు ఇప్పుడిప్పుడే రాష్ట్రం తలెత్తుకుంటూ ఉంది. అమరావతికి రాజముద్ర పడింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం వైపు చిన్న చిత్తగా కంపెనీలు కూడా చూస్తూ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఇంత విధ్వంసం సృష్టిస్తామని చెప్పి వీళ్ళు వెళ్తూ ఉంటే అది ప్రభుత్వానికి కూడా పెద్ద డ్రాబ్యాక్ కాబోతుంది. అందుకే హైకోర్టు అంత సీరియస్గా కామెంట్స్ చేసిందంటే ఈరోజు ప్రతిపక్ష నేతను ఒక్కడనే కాదు, అటు ప్రభుత్వాన్ని కూడా కామెంట్ చేసింది. సో అందుకే ఈ విషయం మీద చాలా సీరియస్గా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.